జెనిఫర్ అన్నంలో బఠానీలు వేసి చాలా రుచికరమైన టేస్టీ ఫుడ్ ని తయారు చేస్తూ ఉంటుంది. సడన్ గా అప్పుడే జెనిఫర్ అత్త అక్కడికి వచ్చి జెనిఫర్ తో ఇలా చెప్తుంది, బఠానీలు కేవలం మగవారికి ఒకటే, ఆడవాళ్ళు దీనిని తినకూడదు. దీంతో ఆడవాళ్ళు లాస్ట్ కి మిగిలిపోయిన అన్నాన్ని తినేవారు. జెనిఫర్ అయినా కూడా చాలా సంతోషంగానే ఉండేది, ఎందుకంటే జెనిఫర్ భర్త తన కూతురు కోసం ఒక ట్రై సైకిల్ ని గిఫ్ట్ గా తెచ్చి ఉంటాడు. జెనిఫర్ కూతురు అన్నం తినే సమయంలో బఠానీల కోసం ఏడుస్తూ ఉంటుంది, కానీ దాంట్లో ఒక్క బఠానీ కూడా లేదు. భర్త ఇది చూడగా ఇతను తన బౌల్లో ఉన్న బఠానీలన్నింటినీ తీసి తన కూతురు బౌల్లో వేస్తాడు. ఇంకా ఇలా చెప్తాడు, ఇప్పటి నుంచి మనమందరం కలిసే భోజనం చేద్దామని. జెనిఫర్ కిచెన్ లో ఉండగా భర్త ఆమె కళ్ళల్లో చూస్తాడు. అవ్వ ఇలా ఫిక్స్ అయి ఉంటుంది, తన మనవరాలు కూడా ఫిషింగ్ బోట్ డ్రైవర్ కావాలి అని. వీళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఫిషింగ్ బోట్ డ్రైవర్ గా పనిచేసేవారు. దీంతో అవ్వ ఆ చిన్న పాపకి ఒక సూట్ ఇంకా ఒక చిన్న ఫంక్షన్ చేయడానికి ప్రిపేర్ చేసి ఉంటుంది. జెనిఫర్ ఇది చూసి చాలా కోపడుతుంది. దీంతో ఆమె ఆ టేబుల్ ని కిందకు పడేసి ఇలా చెప్తుంది, నా కూతుర్ని నేను అటువంటి నరకంలో దొబ్బనని. దీంతో ఈమె తన కూతుర్ని తీసుకొని బయటకు వెళ్తూ ఉండగా సడన్ గా అప్పుడే అక్కడికి భర్త కూడా వచ్చేస్తాడు. అత్త నిందనంతా జెనిఫర్ పైన వేసేస్తుంది. భర్త ఇది చూసి జెనిఫర్ చేని పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళు ఒక చిన్న ఇల్లుని బాడిగకు తీసుకుంటారు. వీళ్ళ కూతురు ఇప్పుడు తనకిష్టం వచ్చింది తినవచ్చు, కానీ ఇంటి బాడిగ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటి ఓనర్ డబ్బులు అడగడానికి రాగా జెనిఫర్ తొందరగా గోడలపైన ఉన్న గీతలని కట్టెంతో కప్పేస్తుంది, ఎందుకంటే ఆ చిట్టి పాప గోడలపైన అంతా పెయింట్ వేసి ఉంటుంది. భర్త ఇలా చెప్తాడు, నేను పని కోసం వెతుకుతున్నాను, తొందరగానే ఇంటి బాడిగని కట్టేద్దామని. ఒక రోజు ఇంట్లో ఉన్న బియ్యం అన్ని అయిపోయి ఉంటాయి. జెనిఫర్ ఎప్పుడు కూడా ఒకరి దగ్గర సహాయం కోరేది కాదు, ఈమె తన అత్త దగ్గరికి సహాయం కోసం వెళ్తుంది. జెనిఫర్ ని చూసిన వెంటనే అత్త ఏమీ మాట్లాడదు. ఆ రోజు రాత్రి అత్త డైరెక్ట్ గా వీళ్ళ ఇంటికి వస్తుంది, ఇంకా ఒక పాస్ బుక్ ని చూపిస్తుంది. జెనిఫర్ దానిని చూసి షాక్ అయిపోతుంది, ఎందుకంటే దాంట్లో చాలా డబ్బులు ఉంటాయి. అత్త ఇలా చెప్తుంది, నేను ఈ డబ్బులన్నీ చాలా సంవత్సరాలుగా కష్టపడి సేవ్ చేసుకుంటున్నానని. అత్త ఇలా చెప్తుంది, మీ అమ్మ చనిపోయే ముందు నాతో ఇలా చెప్పింది, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అని. అత్త మాటలు విన్న తర్వాత జెనిఫర్ ఇంకా ఆమె భర్త చాలా ఏడ్చేస్తారు. ఫైనల్ గా వీళ్ళు ఆ డబ్బులతో ఒక కొత్త పడవని కొనుక్కుంటారు, ఒక కొత్త సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించడానికి.